మా వారు ఎప్పుడు శ్రీకాకుళం వెళ్ళొచ్చినా కానీ సుప్పులు అని చెప్పి ఈ ప్యాకెట్ అయితే డెఫినెట్ గా ఒకటైనా తీసుకొని వస్తారు. ఇవైతే మా వారు తెచ్చినప్పుడే నేను ఫస్ట్ టైం తిన్నాను. వీటి టేస్ట్ అయితే నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా ఉంటది. అయితే తెలంగాణ సైడ్ సకినాలు సకినాలు అని చెప్పి చేస్తూ ఉంటారు కదా, చూడటానికి సేమ్ అలానే ఉంటాయి. కానీ అవి ఇవి ఒకటైనా కాదా అనేది నాకు డౌట్. ఎందుకంటే సకినాలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, యూట్యూబ్ షార్ట్స్ లో ప్రాసెస్ చూడటం తప్ప. ఈ శ్రీకాకుళం సైడ్ దొరికే సుప్పులేమో టేస్ట్ చేశాను కానీ ప్రాసెస్ ఎలానో తెలియదు. సో మీలో ఎవరికైనా శ్రీకాకుళంలో దొరికే సుప్పులన్నా తెలంగాణలో చేసే సకినాలన్నా ఒకటేనో కాదో తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూసారా నా మొహం ఎలా వెలిగిపోతుందో. వీటిని నెయ్యి అప్పడాలు అని అంటారు. మన సైడ్ మరమరాలు అటుకుల్లాగానే, అటువైపు నేతులు అని చెప్పి కొంచెం మరమరాల్లానే ఉంటాయి. వాటితో నెయ్యి అప్పడాలు నెయ్యొచ్చు చేస్తూ ఉంటారు. ఈ అప్పడాలు అయితే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ లో ఉన్నవి తెలగపిండి వడియాలు. నల్ల నువ్వులతో చేసే తెలగపిండి ఉంటది కదా, వాటితో చేస్తారు. ఫుల్ స్పైసీ ఉంటది. మజ్జిగన్నం పెరుగన్నంలో నంజుకుంటే టేస్ట్ అదిరిపోతాయి. ఇప్పుడు ఇంకా మెయిన్ సెక్షన్ అప్పడాలు అనమాట. అసలు శ్రీకాకుళంకి మాకు తెలిసిన వాళ్ళు వెళ్తేనే అప్పడాలు తెప్పించుకోకుండా అస్సలు ఉండలేము. అలాంటిది ఇంకా మా వారే వెళ్తే తీసుకురాకుండా ఉంటారా. 4 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చారు. అందులో నా మోస్ట్ ఫేవరెట్ నువ్వుల అప్పడాలు అయితే 2 ప్యాకెట్లు, నువ్వులు మీడియం గా ఉండే అప్పడాల రకం అయితే ఒకటి, తక్కువ నువ్వులు వేసే అప్పడాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని వచ్చారు. స్నాక్స్ లో అయితే చకోడీల ప్యాకెట్ ఒకటి, సుప్పుల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు. ఇటువైపు చకోడీల్లో పచ్చనపప్పు యూజ్ చేస్తారు కదా, అటువైపు అయితే నువ్వులు యూజ్ చేస్తారు. ఈ స్నాక్స్ ఏమో కానీ అప్పడాలు వడియాలు మాత్రం ఇంతకు ముందు వాటి టేస్ట్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. కానీ వన్స్ తినడం మొదలు పెట్టాక ఇటువైపు దొరికే అప్పడాలు వడియాల కంటే కూడా శ్రీకాకుళం సైడ్ దొరికే అప్పడాలు బాగా నచ్చుతాయి. హెల్త్ వైజ్ గా కూడా అటువైపు దొరికే చాలా మంచిది. ఈ అప్పడాలు వడియాలు మాత్రం అయిపోవచ్చే లోపే ఎప్పటికప్పుడు స్టాక్ మెయింటైన్ చేసుకుంటాము. కానీ ఫస్ట్ టైం పూర్తిగా అయిపోయాకే వచ్చాయి. ఇంకా మా వారికి ట్రైన్ టైం అయిపోతుందని ఇంకేం కొనడానికి కుదరలేదంట.